ఈరోజు మీకు ఎంతో శక్తివంతమైనటువంటి, మనందరం చేసుకోగలిగినటువంటి ఒక తాంత్రిక ప్రయోగం అనే అనొచ్చు. ఎందుకంటే ఆ తంత్రానికి సంబంధించినటువంటి లింకు ఉంటుంది కాబట్టి దీంట్లో ఇది తంత్ర ప్రయోగం అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగేటువంటి ఒక తంత్ర ప్రయోగం గురించి మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. కామెంట్స్లో కూడా మీరు కొంతమంది చూసే ఉండొచ్చు. మాకేదో ప్రయోగం జరిగింది, మా చుట్టూ ఏదో జరుగుతుంది, రోజు మాకు పీడకలలు వస్తున్నాయి, మా ఇంట్లో వాళ్ళందరికీ ఎవరో ప్రయోగం చేశారు, మా మీద ఏదో వస్తుంది, ప్రేతాలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారనమాట. దానికోసం నేను కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి మీకు క్రియలు చెప్పి ఫలానా చేయండి, లేకపోతే ఈ పవర్ఫుల్ మంత్రం ఉంది, ఈ కవచం ఉందనో మీకు చెప్పి మిమ్మల్ని ఆ ఎనర్జీస్ అన్నీ మీరు హ్యాండిల్ చేయలేరు. అది కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయం కాబట్టి అటు జోలికి నేను వెళ్ళను, చెప్పను కూడా. ఏ ప్రయోగాలు చేయమని, పలానా క్రియలు చేయమని, తంత్రం చేయమని చెప్పను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఉన్న తంత్రాలన్నిటికంటే చాలా శక్తివంతమైంది. చాలా శక్తివంతమైంది. మీరు చాలా ఈజీగా చేసుకోగలిగేది. అది ఇచ్చేటువంటి రక్షణ ఇంకా ఏది మీకు ఇవ్వదు. అది ఇవ్వకపోతే ఈ భూమి మీద ఏది మీకు ఇవ్వదు. అదే హనుమాన్ చాలీసా. యూపీలో ఒక స్వామి నాకు చెప్పింది ఏంటంటే, ఒక మహాత్మా నాకు చెప్పింది, మీకు చాలా తేలికగా కనపడుతుంది హనుమాన్ చాలీసా, కానీ ఇది ప్రతి దోహా కూడా ఒక శాబర మంత్రమే. తులసీదాసు తేలిగ్గా ఇవ్వలేదు మనకి ఈ హనుమాన్ చాలీసా. ప్రతి దోహా కూడా, మన హనుమాన్ చాలీసాలోని ప్రతి దోహా కూడా ఒక శాబర మంత్రమే, చాలా శక్తివంతమైనటువంటి శాబర మంత్రమే. కాబట్టి మీకు ఎటువంటి మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, మీరు డిస్టర్బ్ అయ్యారంటే బయట నుంచి ఎటువంటి ప్రేరణ లేకుండా మీకు డిస్టర్బ్ అనేది జరగదు. ఉండయని మీకు అనిపిస్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి పరిగెత్తాల్సిన పని లేదు, ఏం లేదు. మీరు ఖచ్చితంగా మీరు శ్రద్ధగా ఇవి చేసుకుంటే మీకు దాని ఎఫెక్టు మీ దగ్గర నుంచి పరిగెత్తి చేసు వాటిని. హనుమాన్ చాలీసాతో మీరు వాటిని పారదోలుకోవచ్చు మీ ఇంట్లో నుంచి, మీ ఒంట్లో నుంచి, మీ ఇంట్లో నుంచి. అయితే దానికి హనుమాన్ చాలీసా చదవటంతో పాటు ఇంకొక క్రియ చేయాలి. అదేంటంటే, మీరు ఇప్పుడు న్యాసం చేస్తున్నారు. న్యాసం చేసేటప్పుడు చివరిలో 2 చేతులను జోడించి ఫట్ అని కొడతారు. నిజానికి ఆ 2 చేతుల శబ్దమే ఫట్ అన్నమాట. ఫట్ అనేది ఎందుకంటే, అది చుట్టుపక్కల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఆ దైవశక్తితో పారద్రోలడానికి ఆ ఫట్ అనేటువంటి శబ్దాన్ని వాడతారు. ప్రయోగ మంత్రాలన్నిటికీ వెనకాల ఫట్ ఉంటుంది. మీరు మంత్రాలు తీసుకుని వెనకాల ఫట్ 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 అని ఉందంటే అది ప్రయోగ మంత్రం. అంటే దాంతో మీకు కావాల్సిన వ్యక్తి మీదకి ప్రయోగం చేయడానికి ఉపయోగపడేటువంటి అస్త్రం లాంటిది అనమాట. ఆ మంత్రం వెనకాల ఫట్ అని ఉందంటే అది ప్రయోగం చేయగలిగేటువంటి మంత్రం. అంటే బాణం లాంటిది, వెళ్ళిపోతుంది అది. ఆ ఫట్ అనే దానికి అంత శక్తి ఉంది. అయితే ఆ ఫట్ అనే శబ్దాన్ని మీరు గురువు ఉపదేశాలు లాంటివి లేకుండా, ఏ తంత్ర ఆచరణలో లేకుండా మీరు ఇలాంటివి చేస్తే, ఇలాంటివి యాడ్ చేసుకొని మీరు మంత్రాలు చూసేసుకొని చేశారంటే ఆ బాణం తిరిగి వచ్చి మీకే గుచ్చుకుంటుంది, చిన్నాభిన్నం అయిపోద్ది. కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా హనుమాన్ చాలీసా చేసేటప్పుడే ఈ ఫట్ అనేటువంటి శబ్దాన్ని దాంట్లో ఆ చాలీసా జరిపేటప్పుడే, మీరు పారాయణ చేసేటప్పుడే చేయగలిగితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి భూత ప్రేతాలన్నింటినీ కూడా పారద్రోలి వాళ్ళు అవుతారు మీరు. అంటే మీరు పారాయణ చేయడంతో పాటు 2 చేతులను జోడించి ఫట్ చేస్తూ
అంటే 2 చేతులతో చప్పట్లు కొడుతూ పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసాని భక్తితో పైకి చదువుతూ మీ 2 చేతులతో భజన చేస్తూ మీరు దాన్ని జపం చేస్తే నిత్యం మీరు ఒకసారి చేసి చూడండి. అంటే మీరు నేర్చుకొని హనుమాన్ చాలీసా నేర్చుకొని చక్కగా కూర్చొని స్నానం చేసి స్వామివారికి దండం పెట్టుకొని హనుమాన్ చాలీసా మొదలుపెట్టి మీరు భజన చేస్తూ గట్టిగా బయటికి చెప్తూ భజన చేస్తూ చేయండి. మీరు ఒక్కరోజు చేస్తేనే ఆ ఒక్కరోజు యొక్క ఫలితం మీకు తెలుస్తుంది. ఇది నేను మీకు చాలా చిన్నగా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూత ప్రేత ఎటువంటి వాడినైనా తరిమేసేటువంటి ఒక గొప్ప ఆయుధం ఇది. మీరు ఒక్కసారి చూడండి. మీకు ఇలాంటి బాధ ఉంది, ఇలాంటి పీడ ఉంది అని చెప్పి మీరు అనుకుంటే హనుమాన్ చాలీసా ఎంపటి తెచ్చుకోండి. ఎదురుగా చదువుకోగలిగితే చదువుకోండి, లేదా కంఠపాఠం చేసుకోండి. కూర్చొని 2 చేతులతో ఆ శబ్దం చేస్తూ మీ చాలీసా పూర్తి చేయండి. పూర్తి అయ్యేలోపు మీకే తెలుస్తుంది, మీ ఒంట్లోకి ఏదో ప్రవేశించింది, మాకు ఎనర్జీ పెరిగిపోయింది, మొత్తం నా కండల్లోనూ నరాల్లోనూ ఏదో విద్యుత్ వచ్చింది నాకు అని చెప్పి నీకు ఒక్కసారి, రెండోసారి కూడా అవసరంలా, ఒక్కసారి చేస్తేనే మీకు తేడా తెలుస్తుంది. దాన్ని కనుక మీరు కంటిన్యూ చేశారంటే మీ ఒంట్లో నుంచి, మీ ఇంట్లో నుంచి ఎటువంటి దుర్మార్గ శక్తులు ఉన్నా కూడా వాటన్నిటిని తరిమేయచ్చు. చాలా శక్తివంతమైన, చాలా తేలికైనటువంటి ప్రయోగం ఇది. ప్రయోగం అనే ఎందుకు అంటున్నానంటే ప్రయోగంలాగే చేయండి. మీరు వాటిని పారద్రోలాలన్న సంకల్పంతోనే చేయండి. ఆ శబ్దాన్ని విడవకుండా ఆ ఫట్ అనేటువంటి శబ్దం వచ్చేలాగా చేయండి. మీరు చేస్తే దాని ఫలితం మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. ఇది సాధారణమైనటువంటి వాళ్ళు చెప్పిన విషయాలు కాదండి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద తాంత్రికులే కానీ హనుమాన్ చాలీసా అని మించింది లేదని వాళ్ళే ఒప్పుకుంటారు. హనుమాన్ చాలీసా అని మించినటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాలు లేవు. దాని నిండా ఉన్నది మంత్రాలే. మీకు సాధారణంగా ఏదో కనిపించవచ్చు, ఏదో మీకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ అన్ని శాబర మంత్రాలు అవన్నీ. ఆ విషయం మీ అందరికి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజే మీకు ఏదన్నా ఎటువంటి ప్రాబ్లం అనిపించినప్పుడు ఈరోజే మీరు చాలీసా తెచ్చుకోండి, పారాయణం మొదలుపెట్టండి. మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. మారకపోతే అప్పుడు మళ్ళీ కామెంట్ రూపంలో పెట్టండి కావాలి. నేను ఇచ్చేటువంటి హనుమంతుడి మీద ఉన్నటువంటి నమ్మకంతోనే మీకు చెప్తున్నాను అనమాట. ఆయన తలుచుకుంటే ఇవన్నీ దేనికి పనికిరావు. ఎవడో నీ దగ్గరకు వచ్చి కూర్చొని దొంగ మాటలు చెప్పి నీ పక్కన ఉండి నిన్ను ప్రయోగాలు చేసేవాడు కూడా చిన్నాభిన్నం అయిపోతాడు. నిజంగా జరుగుతుంది. కాబట్టి ఆ హనుమాన్ చాలీసాని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. ఇదే చెప్పాలని చెప్పి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఆ సమయం కోసం ఎదురు చూసి ఇవాళ చెప్పాను. ఇవాళ స్వాతి నక్షత్రం, అంటే నేను ఇప్పుడు వీడియో మీకు అప్లోడ్ చేసే టైము స్వాతి నక్షత్రం. ఆ రోజే పెట్టాలనే కోరికతో హనుమంతుడి కోసం నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను అనమాట వీడియో. కాబట్టి మీ అభిప్రాయాలని కూడా ఈ కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై హనుమాన్, జై శ్యామ, జై మా కాళీ.